రైతుల నుంచి తీసుకోకపోతే 1,00,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు 1,00,000 ఎకరాలకి తీసుకెళ్లిపోయారు కదా ఆల్మోస్ట్. అసలు ఇది నిలబడదండి కోర్టుకు వెళ్తే. ఇది చట్టబద్ధంగా ప్రభుత్వ ఖజానాని దోపిడీ చేసినందుకు ఉద్దేశించి తీసుకువచ్చిన చట్టము. ప్రభుత్వ ఖజానాని దోచుకునేందుకు తీసుకొచ్చిన చట్టం కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తే సిఆర్డీ యాక్ట్ పైన కొత్త యాక్ట్ తీసుకొచ్చారు కదా, అప్పుడు దాన్ని రద్దు చేస్తూ, అయినా సరే కోర్టు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు మళ్ళీ సిఆర్డీఏనే కదా అమల్లో ఉంది. ఏం చెప్పారు? ఈ వాదన చెప్పారా? ప్రభుత్వ ఖజానాకి నష్టం అవుతుందని వాదన చెప్పారా? ఎప్పుడైనా కోర్టులో చెప్పారా? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటున్నారు. వాళ్ళేమో మాకు మా వ్యాపార చతురత మేము అక్కడ ఊహించి పెట్టుబడి పెట్టామని. ప్రభుత్వ ఖజానాకు నష్టం అని చెప్తే ఇప్పుడు కోర్టులు దీన్ని కొట్టేసే అవకాశం ఉందంటారా? అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారు? అరవింద్ కేజ్రీవాల్ కేసు ఏంటండి? లిక్కర్ స్కామ్ కేసు ఏంటి? మీరు ప్రస్తుతం ఒక చట్టం ఉండగా దాన్ని కాదని కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చారు ఆ కొత్త చట్టం వలన. కాబట్టి మీ చట్టమే దురుద్దేశపూర్వకమైనది కాబట్టి మీరు అవినీతి చేశారు అని, అంటే అవినీతి చేసేందుకు చట్టం చేశారు అని అన్నారు. ఇది కూడా అంతే. మీకు 2013 భూసేకరణ చట్టం ఉండగా లేదా మార్కెట్ రేట్ కి రెట్టింపిచ్చే వెసులుబాటు ఉండగా అది చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేందుకు తీసుకొచ్చిన చట్టం ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ వాదన చెప్తే ఖచ్చితంగా కోర్టులో హైకోర్టులోనే గెలిచేది ప్రభుత్వం, వైస్ పేపర్. ఇక్కడ ఇంకోటి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక స్థలం కొన్నారు. అంటే ప్రజలకి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొన్న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన E9 రోడ్డుకి ఆనుకుని ఉన్న ప్లాట్ లో వ్యవసాయ భూమిలో ఆయన శంకుస్థాపన చేశారంటున్నారు. అది ల్యాండ్ పూలింగ్ ఇస్తే అది వ్యవసాయ భూమి ఎలా అవుతుంది? అది రెసిడెన్షియల్ ప్లాట్ కానీ కమర్షియల్ ప్లాట్ కానీ అవ్వాలి. ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి భూమి అది అదే వ్యవసాయ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూమి అయితే అది వ్యవసాయ భూమి కాదు. కరెక్టే. కానీ అక్కడ వార్తలు ఏం చెప్తున్నారు నాకు తెలియదు. వ్యవసాయ భూమి అవునా నాకు తెలియదు. చెప్పడం ఏం చెప్తున్నారు మీడియాలో, వ్యవసాయ భూమి అంటున్నారు. వ్యవసాయ భూమి అంటే ఆ రైతు దగ్గర చంద్రబాబు నాయుడు బినామీ పేరుతో కొని దాన్ని పూలింగ్ ఇవ్వకుండా అట్టి పెట్టుకొని ఇప్పుడు దాన్ని కొన్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఇది ల్యాండ్ పూలింగ్ ఇది బినామీల పేరుతో కొని పెట్టుకున్నట్టే, అంతేనా? మంచి పాయింట్. ఇది వ్యవసాయ భూమి అయితే మనం ఆలోచించాలి విషయం. చంద్రబాబు నాయుడు వ్యవసాయ భూమి ఎట్లా కొంటారు? ఆయన ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి వ్యవసాయ భూమి ఎట్లా కొంటారు? అది ల్యాండ్ పూలింగ్ ఇచ్చి కన్వర్షన్ అయిపోయిన తర్వాత మీరు ప్లాట్ కదా కొనాల్సింది. సో వ్యవసాయ భూమి అయితే కనుక చంద్రబాబు నాయుడు కొన్నది వ్యవసాయ భూమి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అది వ్యవసాయ భూమి అయితే ప్రభుత్వ ఖజానాకి ఆయన మోసం చేశారు. ఆయన శపథ అంటే ఓత్ మన ఇది తీసుకుంటారు, ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారు. ఆయన రాగద్వేషాలకు గాని భయం గాని పక్షపాతం గాని నేను లొంగను అన్న వ్యక్తి దానికి లొంగారు. ఆయన స్వార్థానికి లొంగారు. ఈ రైతులందరికీ లాభం చేకూర్చడం అంటే పక్షపాతమే. అది 5 కోట్ల మందికి చెందాల్సిన సంపద మీరు 29,000 మందికి ఇవ్వడం అంటే మీరు ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారు. మీరు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హులు. అన్బికమింగ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్లాట్ అంటే ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీసుకుంటే కనుక 2024 ఎలక్షన్ అఫిడవిట్ లో అక్కడ వెలగపూడిలో ఆయనకు స్థలం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని వాళ్ళ సతీమణులు భువనేశ్వర్ గాని బ్రాహ్మణి గారి గాని ఎక్కడ భూమి ఉన్నట్టు చెప్పలేదు అక్కడ. అంటే ఈ మధ్యలో కొన్నారు. ఈ మధ్యలో కొంటే అది వ్యవసాయ భూమి ఎట్లా అవుతుంది? అది వ్యవసాయ భూమి కాదు కదా, అది ప్లాట్ కదా కొనాల్సింది. సో ఆ చంద్రబాబు నాయుడు కొన్న దస్తావేజులు తీసి అది ఆయన గజాల్లో కొన్నారా ఎకరాల్లో కొన్నారా? ఎకరాల్లో కొంటే దాని పూలింగ్ ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ పూలింగ్ ఆ భూమి ఎవరైతే 2014 అంటే ముందు ఓనర్ ఉన్నారో ఆయన ఎన్ని ఎకరాలు ప్రభుత్వానికి ఆయన పూలింగ్ ఇచ్చారు? ఆ 20 ఎకరాలు కనుక ఇస్తే 15 ఎకరాలు ప్రభుత్వానికి ఓను, ఆయన దగ్గర 5 ఎకరాలు కనుక మిగిలితే ఆ 5 ఎకరాలు కూడా ఆయన రిజిస్ట్రేషన్ వ్యవసాయ భూమి కింద చేసుకోకూడదు, ఆయన ప్లాట్ల కింద చేసుకోవాలి. సో వీటన్నిటికీ సమాధానం రావాల్సింది. వీటన్నిటికీ సమాధానం వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ గా సిఐడి అయినా కేసు పెట్టాలి, లేకపోతే సిబిఐ అయినా కేసు పెట్టాలి. చాలా మంచి పాయింట్స్ చెప్పారు.